కాకినాడలో బాలుడి అనుమానాస్పద మృతి. రాజకీయ జోక్యంతో కేసును నీరుగారుస్తున్న పోలీసు యంత్రాంగం. కాకినాడ ఎల్బీ నగర్కు చెందిన కుక్కల మల్లేశ్వరరావు పెద్ద కుమారుడు చరణ్ శ్రీతేజ అక్టోబర్ 14వ తేదీన వారి నివాసం ప్రక్కనే గల రాజేశ్వరి రెసిడెన్సీ అపార్ట్మెంట్లోకి వెళ్లి అపార్ట్మెంట్ పై నుంచి కింద పడి చనిపోవడంతో ఈ కేసులో అనుమానాస్పద విషయాలు ఉన్న దర్యాప్తు అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయకుండా కేసును పక్కదోవ పట్టిస్తున్నారని ఆరోపిస్తూ కాకినాడ కలెక్టర్ దగ్గర బాధితులు ఆంధ్రప్రదేశ్ బీసీ ఫెడరేషన్, ప్రజా సంఘాల ఐక్యవేదిక, అఖిలపక్ష రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పప్పు దుర్గా రమేష్, పిట్టా వరప్రసాద్ మాట్లాడుతూ పోలీసుల వైఖరి అనుమానాస్పదంగా ఉందని, ముందుగా ఉసిరి చెట్టుపై నుంచి పడిపోయాడని, తర్వాత అపార్ట్మెంట్ ఆర్చిపై నుంచి పడిపోయాడని, తర్వాత కరెంట్ షాక్ వల్ల పడిపోయాడని రకరకాల కారణాలు చెప్పడం, పడిపోయిన చోట కాకుండా పడిపోయిన బాలుడిని వేరే చోటికి మార్చడం, బాలుడి మృతి విషయాలు పూర్తి స్థాయిలో తెలిసిన వ్యక్తులు వాచ్మెన్ దంపతులను వారు పేర్కొన్నారు. అపార్ట్మెంట్ కు సంబంధించి 5వ ఫ్లోర్ యజమాని ఈ సంఘటన జరిగిన వెంటనే విదేశాలకు వెళ్లిపోవడం, ఇదే అపార్ట్మెంట్ లో జనసేనకు సంబంధించిన ముఖ్య అనుచరుడు నల్లం వాసు అలియాస్ బుల్లెట్ వాసు ఈ సంఘటనను మొత్తం తప్పుదోవ పట్టించడం, పోలీసులు సైతం ఈ సంఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం, సంఘటన ఉదయం జరిగితే సాయంత్రం వరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోకపోవడం, దర్యాప్తులో వివరాలు సేకరించకుండా కేవలం మృతుని బంధువులు, తల్లిదండ్రులు మాత్రమే ప్రశ్నిస్తూ దర్యాప్తును ముందుకు సాగించకపోవడం పలు అనుమానాలు కలిగిస్తున్నాయని వారు తెలిపారు. జరిగిన సంఘటనపై పూర్తి స్థాయి ఆధారాలు సేకరించి నిజ నిజాలు నిగ్గు తేల్చడానికి రీపోస్ట్ మార్టం నిర్వహించాలని, జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల ఐక్యవేదిక, ఆంధ్రప్రదేశ్ బీసీ ఫెడరేషన్ కన్వీనర్ పప్పు దుర్గా రమేష్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు పిట్టా వరప్రసాద్, రాష్ట్ర నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు సుందర్పల్లి వివిఎస్ గోపాలకృష్ణ, బహుజన సంఘాల ఐక్యవేదిక నాయకులు అయినపల్లి నారాయణ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు గుత్తుల రమణ, ఆర్సీపీఐ నాయకురాలు మంగాదేవి, శెట్టిబల్లి సంఘం జిల్లా అధ్యక్షులు చల్లంగి వీరబాబు, బీసీ ప్రజా సంక్షేమ సంఘం అధ్యక్షులు వాసంశెట్టి రాజేశ్వరరావు, ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు కె సతీష్, బీజేపీ నాయకులు దొడ్డి వీరేంద్ర, దళిత సత్తా నాయకులు బచ్చల కామేశ్వరరావు, అనుసూరి లక్ష్మి సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే గత నెల 14వ తారీఖున అనుమానాస్పదంగా కాకినాడ ఎల్బీ నగర్లో రాజేశ్వరి రెసిడెన్సీ పై నుంచి ఒక బాలుడు పడి చనిపోవడం జరిగింది. దీనికి ప్రధానమైన కారణాలు అనేకం ఉన్నా కానీ పోలీస్ డిపార్ట్మెంటు రాజకీయ ఒత్తిళ్లతో ఎక్కడా కూడా ఈ యొక్క ఎంక్వైరీని సరైన పద్ధతిలో జరగకుండా ఎంతసేపు అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని, అపార్ట్మెంట్ వాచ్మెన్ని వాళ్ళని ప్రశ్నించాల్సింది పోయి ఎవరైతే చనిపోయి బాలుడు ఉన్నాడో వాళ్ళ తల్లిదండ్రుల మీదే ప్రెజర్ పెడుతున్నారు తప్ప వాళ్ళు ఎవరిని కూడా ఎంక్వైరీ చేయట్లేదు. రెండో విషయం ఏంటంటే ఈ అపార్ట్మెంట్లో జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే స్థానిక ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు అనుచరుడు ఉన్నాడో నల్లం వాసు అలియాస్ బుల్లెట్ వాసు అంటారు, ఇతను ఈ కేసును పూర్తిగా తప్పుదోవ పట్టించి పోలీస్ డిపార్ట్మెంట్ని, ఇతర అధికారులందరూ కూడా తప్పుదోవ పట్టించి పోస్ట్మార్టం రిపోర్ట్ని, పోస్ట్మార్టాన్ని కూడా తప్పుదోవ పట్టించి రాయించడం జరిగింది. కాబట్టి ఇది పూర్తిగా రాజకీయ కోణంలో అక్కడ జరిగిన ఒక హత్యగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ యొక్క మరణంపై ప్రజా సంఘాలకు కానీ, బీసీ సంఘాలకు కానీ, పౌర సంఘాలకు కానీ అనేక అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలని నివృత్తి చేయాలి. కేసు సరైన రీతిలో వెళ్ళాలంటే ఏదైతే పోస్ట్మార్టం ఉందో రీపోస్ట్మార్టం నిర్వహించాలి. ఇక్కడున్న పోలీసు అధికారులతో కాకుండా జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలి. అక్కడ ఎవరైతే ఆధారాలు చెరిపేశారో వాచ్మెన్లు కానీ, అపార్ట్మెంట్లో ఉన్న బుల్లెట్ వాసు కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద కూడా మర్డర్ కేసు బుక్ చేసి ఈ కేసుని నిష్పక్షపాతంగా విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేయాలని చెప్పి మేము ప్రజా సంఘాలను డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షాల్లో ఇదే కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరసన దీక్షా శిబిరం ఏర్పాటు చేసి వీళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు, ఉద్యమ సంఘాల తరఫు నుంచి మేమందరం పోరాడతామని చెప్పి తెలియజేస్తాం. 14/10/2024 ఉదయం 11:30 ప్రాంతంలో కుక్కల తేజ
8వ తరగతి బాలుడు. ఇతను దసరా సెలవులకు చుట్టాలింటికి వెళ్ళి ఆ ముందు రోజున వచ్చారు. ఆ రోజు ఉదయం బయటికి వస్తే ఎవరో ఏదన్నా ఈ పిల్లలకి అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు ఏదన్నా పని చెప్తే అతను అందరికీ సహాయం చేసే మనస్తత్వం కలిగింది. వాళ్ళు ఎందుకు పిలిచారో ఏంటో ఇతను అపార్ట్మెంట్ లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో తెలియదు. అతను చనిపోవడం జరిగింది. చనిపోయిన వెంటనే ఇంటి పక్కనే ఉన్నటువంటి తల్లిదండ్రులకు వెంటనే తెలియజేయాలి వాచ్మెన్ బాధ్యత. మీ అబ్బాయికి ఈ విధంగా జరిగింది అని చెప్పాలి. చాలా సేపటి వరకు చెప్పలేదు. ఎవరి ద్వారా తెలుసుకుని వెళితే వాచ్మెన్ మొదట ఉసిరి చెట్టు మీదెక్కి చనిపోయాడని, రెండోసారి కరెంట్ షాక్ చచ్చిపోయాడని, మూడోసారి ఆ మేడ మీద పై అపార్ట్మెంట్లోకి వెళ్ళి అక్కడి నుంచి దూకి చచ్చిపోయాడని రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. ఇది పూర్తిగా నిరాధారమైన ఆ సమాధానాలు అవి ఉన్నాయి. ఇతను ఖచ్చితంగా ఏదో చేశారు. అతను చంపేసి చచ్చిపోయిన తర్వాత పైన నుంచి పడేశారా ఇవన్నీ తేల్చవలసిన బాధ్యత పోలీసులపై ఉంది. పోలీసులు చాలా నిర్లక్ష్యంగా నిర్దయగా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఏమీ చేయకుండా ఈ పిల్లవాడిని మీరు ఏమైనా తిట్టారా, మీరు ఏమైనా హోంవర్క్ చేయలేదా, అందుకనే పడి చచ్చిపోయాడు అని మాట్లాడుతున్నారు. ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవాలంటే చాలా అతను బాధపడి ఉండాలి. ఒక పరీక్ష తప్పిపోయి ఉండాలి, లేకపోతే చాలా పెద్ద సంఘటన జరిగి ఉండాలి. ఆడుతూ పాడుతూ లోపలికి వెళ్ళిన వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం అన్నది పెద్ద బూతు, అబద్ధం. వీళ్ళు ఆయన చనిపోయింది వీళ్ళ ద్వారానే చనిపోతే అపార్ట్మెంట్లో ఉన్నటువంటి జనసేన నాయకుడు ఒక అన్నాడు. అతని పేరు వాసు, బుల్లెట్ వాసు. ఆ బుల్లెట్ వాసు ప్రతి ఎంక్వైరీలోనూ అతనే అడ్డం పడతా ఉన్నాడు. పోస్ట్ మార్టం రిపోర్టులు రాసేటప్పుడు పంచనామా చేసినప్పుడు కూడా అతను చెప్పిన డైరెక్షన్లోనే పంచనామా రాసినట్టు ఈ పంచనామా చూస్తే తెలుస్తూ ఉంది. ఆ గాయాలు కానీ పడిన సంఘటన కానీ ఉన్నటువంటి పరిస్థితి కానీ ఏమాత్రం పోలీసులు కూడా పరిగణలో తీసుకోలేదు రాజకీయ ఒత్తిడి వల్ల. మేము ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇతను పవన్ కళ్యాణ్ అభిమాని, ఆ కుటుంబం కూడా జనసేనలో ఉన్నారు. అలాంటి జనసేనలో ఉన్నటువంటి వ్యక్తి జనసేన పార్టీ నాయకుడే దానికి కారణమైతే ఇంకెవరు రక్షిస్తారు? అందుకనే మేము ఈరోజు ప్రభుత్వాన్ని, కలెక్టర్ గారిని అందరినీ డిమాండ్ చేసేది ఏంటంటే ఇది జనసేనకు సంబంధం లేకుండా ప్రత్యేకమైన దర్యాప్తు అధికారిని నియమించి అక్కడ ఇన్వెస్టిగేషన్ చేయించాలి. ఏదైతే అక్కడ ఆధారాలు ఉన్నాయో ఆధారాలు సేకరించాలి. ఇప్పుడు ఆధారాలు చెరిపేశారు, మసిపూసి మాటిగా చేశారు. ఇవన్నీ కూడా 174 పెట్టి ఈరోజు కేసును మూసేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి 174 కాదు, ఇది మర్డర్ కేసు పెట్టాలి. ఏదైతే సాక్ష్యాలు చెరిపేశారో, సాక్ష్యాలు తారుమారు చేశారో దాని మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తేనే ఈ పిల్లాడికి న్యాయం జరుగుతుంది. ఆ విధంగా న్యాయం జరిగే వరకు ప్రజా సంఘాల తరఫున ఆ కుటుంబానికి అండగా నిలబడి పోరాడతాం. దోషులకు ఎంతటి శిక్ష పడే వరకు కూడా వాళ్ళకి అండగా నిలుస్తామని తెలియజేస్తా ఉన్నాను. నా పేరు